అందరికీ నమస్కారం. జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. చాలా కాలం తర్వాత మన పిల్లల కోసం ఒక కథ చెప్దాము అని అనుకున్నాను. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మరాజు గారు అనే రాజు పరిపాలిస్తున్నారు. ఆ రాజుగారికి చాలా దాన గుణం ఉంది. ఎవ్వరు వచ్చినా దగ్గరికి వచ్చినా ఆయన ఎంతో కొంత ఇచ్చి పంపిస్తూనే ఉండేవాళ్ళు. ఆ ధర్మరాజు గారికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు విజయుడు. కొడుకుని కొంత వయస్సు వచ్చాక తనకు సహాయకారిగా నియమించుకున్నాడు ధర్మరాజు గారు. అయితే ఈ కొడుకుకి తండ్రి చేసే దాన ధర్మాలు ఏవి కూడా నచ్చటం లేదు. ఎందుకు వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇస్తున్నారు, మీరు వీళ్ళందరినీ కూడా సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా పని చెప్పండి, పని చేస్తే డబ్బులు ఇవ్వండి, అంతే తప్ప నాకు ఇదిగో నా పిల్లకి పెళ్లి చేయాలన్నా లేదా నేను కష్టాల్లో ఉన్నానన్నా మీరు ఎందుకు దానాలు చేస్తున్నారు అని తండ్రితో ఎప్పుడూ పోట్లాడుతుండేవాడు. ఉన్నట్టుండి ధర్మరాజు గారు మరణించారు. మరణిస్తే ఈ విజయుడు కాస్త రాజు అయ్యాడు. ఈ విజయుడు రాజు అయిన తర్వాత ఎందుకు దానం చేయడం, ఇక నుంచి ఎలాంటి దానాలు ఉండవు, ఎవ్వరికీ దానం చేసే ప్రసక్తి లేదు అని ఓ చాటింపు ఏం చేశాడు. అయినా సరే అలవాటు ప్రకారం అందరూ సాధువులందరూ కూడా మహారాజు గారిని చూడడానికి వస్తుండేవాళ్ళు. ఈ సాధువులు ఉండే మఠాలకి దానం చేయడం తప్పదు, ఎందుకంటే అవన్నీ కూడా పోషించాల్సింది మనమే అని మంత్రి గారు చెప్పారు. విజయుడికి చాలా ఒళ్ళు మండిపోయింది. ఈ సాధువులు ఉండే మఠాలన్నీ కూడా సోమరిపోతులను తయారు చేస్తున్నాయి, అయినా దానం చేయాలంటున్నారు కదా, అయితే వాళ్ళకి చెప్పండి ఈ దానం యొక్క ప్రతిఫలం ఏంటో నాకు తెలిస్తే అప్పుడు నేను దానం చేస్తాను అని. అంటే ఒక మహాత్ముడు ఉన్నారు, ఆయన ఇప్పుడు మన ఊరు వస్తున్నారు, మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాము అని మంత్రి అన్నారు. సరే విజయుడికి ఏంటంటే ఈ దానం చేయడం తప్పుతుంది కదా అని చెప్పేసి, రాజు అయినా సరే కొంత లోభత్వం ఉంది అతనికి. అందుకని ఆ మహాత్ముడు కనుక నా దానానికి ఫలితం ఇది అని చెప్తే నేను చేస్తాను అని వెళ్ళాడు కలవడానికి. వెళ్తే ఆ సాధు పొంగవుడు రాజును చూశాడు. చూసి, బాబు ఏంటి నీ సమస్య అని, ఎందుకు దానాలు చేయాలి, మేము రాజులైనంత మాత్రాన, మాకు రాజ్యం ఉన్నంత మాత్రాన వచ్చిన వాళ్ళందరికీ దానాలు చేయాలా అని అడిగారు. అని అడిగితే, దానం ఈ జన్మలో నువ్వు చేస్తే వచ్చే జన్మలో నీకు అది ఫలితాన్ని ఇస్తుంది అని ఆ సాధువు చెప్పారు. చెప్తే వచ్చే జన్మలో ఇస్తుందని నమ్మకం ఏంటి, నేనేమన్నా కింద జన్మలో దానాలు చేశానా, ఈ జన్మ నేను మహారాజు కొడుకునయ్యాను అన్నాడు. అంటే నీ కిందటి జన్మ నీకు చూపిస్తాను అని ఆ సాధువు ఏం చేశాడంటే తన బొట్టన వేలిని ఈ విజయుడి నుదుటి మీద ఒకసారి పెట్టాడు. కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకున్న విజయుడు తన పూర్వజన్మను చూశాడు. పూర్వజన్మలో విజయుడు సుబ్బయ్య అనే రైతు. అతనికి 1 ఎకరం పొలం ఉంది, ఒక ఇల్లు ఉంది, ఓ గేదె ఉంది, భార్య, 4 పిల్లలు ఉన్నారు. ఆ ఎకరం పొలంలో ఈ సుబ్బయ్య తోటకూర వేసేవాడు. ప్రతిసారి తోటకూరని ప్రతిరోజు కూడా తనకు కాస్త తోటకూర ఇంటికి తీసుకొస్తూ అక్కడ దగ్గరలో ఎవరుంటే వాళ్ళకి కాస్త తోటకూర పంచుతుండేవాడు. ప్రతి వాళ్ళు వచ్చి ఈ విజయుడు సుబ్బయ్య తోటకూర చాలా రుచిగా ఉండేది. ఎందుకంటే మంచిగా చక్కగా నీళ్లు పెట్టి జాగ్రత్తగా పండిస్తుండేవాడు. అందుకని సుబ్బయ్య ఇంట్లో చుట్టాలు వచ్చారు, కాస్త తోటకూర ఇవ్వా అని ఊరి వాళ్ళందరూ వచ్చి అడిగి తీసుకెళ్తుండేవాళ్ళు. ఎవ్వరికి లేదనకుండా ఇస్తుండేవాడు. అలా రోజు ఇంత తోటకూర ఇస్తుండేవాడు. ఇది అలవాటు అయిపోయింది అతనికి. మొత్తం జీవితం అంతా అలాగే ఇస్తున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, సుబ్బయ్య పెద్దవాడయ్యాడు. తర్వాత ఒక వయస్సు వచ్చింది, మరణించాడు. మరణించిన తర్వాత ఈ ధర్మరాజు గారి కుమారుడిగా పుట్టాడు. ఈ పూర్వజన్మను ఎప్పుడైతే విజయుడు చూశాడో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇంత తోటకూర రోజు ఇస్తే నేను రాకుమారుణ్ణి అయ్యాను, అయితే ఎక్కువ తోటకూరను కనుక ఇస్తే, అంటే తెలివి తక్కువ దద్దం అన్నమాట, ఎక్కువ తోటకూరను ఇస్తే వచ్చే జన్మలో ఇంకేమవుతాను అని ఇది తెలుసుకుందాం అనుకున్నాడు. వెంటనే ఆ సాధువుకు నమస్కారం చేశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి ఏమన్నా అంటే, మన రాజ్యం అంతా కూడా తోటకూర పండించండి అన్నాడు. తోటకూర ఎందుకు పండించాలో అందరికీ అర్థం కాలేదు, కానీ మొత్తానికి తోటకూర పండించడం మొదలెట్టాడు. తన దగ్గరికి ఎవరు వచ్చినా సహాయం అడిగితే, ఇదిగో మీకు తోటకూర ఇస్తాను తీసుకెళ్ళండి అని బుట్టలు కొద్ది తోటకూరని ఇవ్వడం మొదలెట్టాడు. ఎవరు వచ్చినా బుట్టలు కొద్ది తోటకూరని ఇస్తున్నాడు.
ఇస్తుంటే వాళ్ళు అన్నారు, మహారాజా మాకేదో మీరు వరహా ఇచ్చినా కాసు ఇచ్చినా లేదా బియ్యం ఇచ్చినా పనికొస్తుంది, తోటకూర ఏం చేసుకుంటాం. లేదు లేదు లేదు, తోటకూరకి చాలా మహత్యం ఉంది కాబట్టి నేను ఈ తోటకూర ఇస్తున్నాను, ఈ తోటకూరను మీకు మిగిలిన వాళ్ళకి పంచుకోండి, మీకు పుణ్యం వస్తుంది అనేసరికి ఈ తోటకూరని తీసుకెళ్తున్నారు. వెళ్తూ మాకు తిక్క మహారాజు దొరికాడు అని ఈ విజయుడిని తిట్టుకుంటున్నారు. ఒకసారి ఒక సాధు పొంగవుడు వచ్చాడు. వచ్చి, మహారాజా మీరు ఎందుకు తోటకూర ఇస్తున్నారో చెప్పండి అన్నారు. అంటే వెంటనే విజయుడు అన్నాడు, కిందటి జన్మలో నేను తోటకూర ఇచ్చినందుకు నేను మహారాజుని అయ్యాను, ఈ జన్మలో తోటకూరనిస్తే నేను ఇంకేమవుతానో తెలుసుకోవాలనుంది అని ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నేశాడు. ఆ సాధువుకి అర్థం కాలేదు. మహారాజా మీరు ఈ ప్రశ్నను అందరినీ అడగండి, ఎవరో ఒకళ్ళు మీకు సమాధానం చెప్తారు అని. ప్రతి వాళ్ళు దానం తీసుకోవడానికి రాగానే ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడగడం మొదలెట్టాడు. ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడగడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఇలా విజయుడు అడుగుతున్నాడో, అవ్వడానికోమో రాజు చిన్న రాజ్యమే కానీ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు ఇంతకు ఎంత ఏంటి, ఇంతకు ఎంత ఏంటి, ఏం తెలుస్తుంది సమాధానం అని. ఒక మహర్షి వచ్చాడు, మహానుభావులు ఉంటారు కదా, వచ్చాడు. వస్తే రాజుగా వెంటనే ఏమండి ఇంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడిగాడు. అంటే మహానుభావుడు అన్నాడు, ఇంతకు ఇంత అయితే ఇంతకు ఇంత అన్నాడు. అదేంటి, నేను కిందటి జన్మలో ఇంతింత తోటకూరిస్తేనే మహారాజుని అయ్యాను, ఇప్పుడు ఇంతింత తోటకూరిస్తున్నాను, ఇస్తుంటే నేను ఇంకా పెద్ద స్థాయికి చక్రవర్తిని అయిపోవాలి కదా, ఇంతకు ఎంత అంటున్నారేంటి అని. మహారాజా అప్పుడు మీకు 1 ఎకరమే పొలం ఉంది, 1 గేదె ఉంది, మీకు ఏమీ లేదు. అప్పుడు ఏమీ లేని సమయంలో మీరు తినే తోటకూరను మీరు దానం చేశారు. కానీ ఈ రోజున మీకు ఇంత వైభోగం ఉండి అందరికీ వచ్చిన వాళ్ళకి మీ వైభోగంలో మీకున్న ధన సంపత్తిలో మీకున్న ధనధాన్యాల్లో పంచుకోకుండా తోటకూరని ఇస్తున్నారు. మీరు ఎందుకు పనికిరాని తోటకూర, రోజు వేస్తే పశువులు కూడా తినవు, అలాంటి దాన్ని ఇస్తున్నారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే మీ శక్తి కొలది దానం చేయాలి తప్ప ఏదో కిందటి జన్మలో తోటకూర ఇచ్చాను కదా, ఈ జన్మలో తోటకూర ఇస్తే నాకేదో మోక్షం వస్తుంది అనుకోకండి, మీకేమీ రాదు, మీరు ఇప్పటిదాకా చేసింది పాపమే, మీకేం పుణ్యం ఏం రాదు అని చెప్పాడు ఆ మహానుభావుడు. చెప్పేసరికి విజయుడు, మహారాజైన విజయుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అప్పటి నుంచి చక్కగా దానాలు చేయడం మొదలెట్టాడు. దానం చేస్తే మనం చేసే దానం మనకి ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం రూపంలో ఉపయోగపడుతుంది అనేది నేను చిన్నప్పుడు విన్న కథ. బాగుందే కథ. జై భారత మాత, జై హింద్.